నమస్కారం. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. విస్తారంగా కురిసే వర్షాలతో ఆనందంగా ఉన్న తెరిపినివ్వని వానలతో ఇళ్లు, అపార్ట్మెంట్లలో భవనాల గోడలకు తేమ రావటం, స్లాబులు కారడం ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మాణ లోపాలు కొందరిని వానాకాలంలో ప్రశాంతతకు దూరం చేస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన కొన్ని రోజులకే గోడలకు పగుళ్లు వస్తుంటాయి. ఈ సమస్యలకు అసలు కారణమేంటి? నివారించేందుకు ఉన్న పరిష్కారాలేంటి? మరి ఈ నేపథ్యంలో గోడల పగుళ్లు, చెమ్మను అరికట్టే సరికొత్త పద్ధతులపై శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. నిర్మాణాల్లో 100% నిర్మూలించలేని అంశాలు రెండు ఉంటాయి. ఒకటి పగుళ్లు, రెండోది లీకేజ్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి కాంక్రీట్ మిక్సింగ్ వాడినా వేర్వేరు కారణాలతో ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. స్లాబ్, కాలమ్స్, బీమ్స్ లో మిక్స్ వాడేటప్పుడు ఇదివరకు M15 వాడేవారు. ఇటీవల వరకు M20, ఇప్పుడు M25 ఉపయోగిస్తున్నారు. M25 కాంక్రీట్ నిష్పత్తి 1:1:2లో ఉంటుంది. అంటే 1 కిలో సిమెంట్, 1 కిలో ఇసుక, 2 కిలోల కంకర మిశ్రమంగా తయారవుతుంది. లీకేజీకి ఆస్కారం లేకుండా గట్టిదనం ఉంటుంది. 50 మీటర్ల ఎత్తైన నిర్మాణాలకైతే M35 రకం మిక్స్ వాడాలి. ఈ ప్రమాణాలన్నీ పాటిస్తున్నా సరైన వైబ్రేటింగ్ జరగక, రీఇన్ఫోర్స్మెంట్ సరిగ్గా లేకపోవడం, కాలమ్స్ గోడల జంక్షన్స్ ప్యాకేజీ సరిగ్గా లేకపోవడం, బీమ్ గోడల మధ్య అంతరం సరిగ్గా పూడ్చకపోవడం, కాంక్రీట్ బెడ్ వేసినా కుంగిపోవడంతో అంతరం ఉండిపోతుంది. బీమ్ 9 అంగుళాల గోడ మధ్యలో ఉండే గ్యాప్ సరిగ్గా పూడ్చకుండా రెండు వైపులా ప్లాస్టరింగ్ చేసినా లోపల ఉండే గాలి వల్ల వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు వ్యాకోచించి పగుళ్లకు దారితీస్తుంది. వీటి నుంచి నీరు చేరి లీకేజ్ అవుతుంటాయి. ఇవన్నీ పక్కాగా చేయాలని ఉన్నా ఆచరణలో అదే స్థాయి లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం కాలమ్స్, బీమ్స్ ఏవైతే మనం ప్లాన్ చేసుకొని తీసుకుంటామో అవి నాణ్యత లేని మెటీరియల్ ఏవైతే మనం వాడతామో అండ్ ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ లేని వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బిల్డింగ్ లీకేజెస్లో. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి పూర్ డ్రైనేజ్ సిస్టమ్. మనం బిల్డింగ్ ప్లాన్ చేసినప్పుడు, ప్లంబింగ్ ప్లాన్ చేసినప్పుడు మనం ఎలాంటి పైప్ లైన్స్ తీసుకుంటున్నాము అంటే బిల్డింగ్ కావాల్సిన షాఫ్ట్లు, లేదంటే మనకు కావాల్సిన ఎక్కడెక్కడైతే ప్లానింగ్ చేసుకున్న పైప్ లైన్స్ ఉన్నాయో అవన్నీ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, ముందే ప్లాన్ చేసుకొని వాటిని మనం ఎక్కడ కావాలో అక్కడే ప్లేస్ చేసుకుంటే బెటర్. లేదంటే టాయిలెట్స్ ఒక దగ్గర ప్లాన్ చేసి లేదా ఇంకో దగ్గర వాడడం వల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకి రెయిన్ వాటర్ వల్ల మనకి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయో అవన్నీ టెర్రస్లు, బాల్కనీస్ వీటి నుంచి వచ్చే వాటర్ మోస్ట్లీ. సో ఆ వాటర్ని మనం ఎక్కడ డైవర్ట్ చేసుకోవాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటినీ మనం మైండ్లో పెట్టుకుంటూ మనం ఫస్ట్ బిల్డింగ్ ప్లానింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన రూమ్, మనకు కావాల్సిన కిచెన్ ఏరియా కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, లేదంటే బాల్కనీస్ కానివ్వండి, సో ఇవన్నీ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ వాటి నుంచి మనం ఏదైతే ఎక్స్టర్నల్గా మనం పైప్ లైన్స్ ఏవైతే తీసుకుంటామో అక్కడ నుంచి డ్రైన్ అవ్వడం చాలా ఈజీ అనమాట. ఒకవేళ ఇలాంటివి మనకి పాసిబుల్ అవ్వట్లేదు, ఆల్రెడీ చేసిన వర్క్ ప్రాబ్లమాటిక్ అయ్యింది అని అంటే మనం దానికి కొన్ని సొల్యూషన్స్ చూసుకుంటాము. ఒకటి కిచెన్ కానీ టాయిలెట్ కానీ ఇలాంటివి అనుకోండి. ఫస్ట్ థింగ్, కిచెన్ లాంటి ప్లేసెస్ లేదా టాయిలెట్ లాంటి ప్లేసెస్. టాయిలెట్ ఆల్రెడీ మనము బిల్డ్ చేసిన ప్లేస్లో, అపార్ట్మెంట్ అనుకోండి, పైన ఉన్న టాయిలెట్కి కిందకి డాంప్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇండిపెండెంట్ హౌస్లో అనుకోండి, సరిగ్గా పైప్ లైన్స్ వేయక, సరిగ్గా వాటర్ ప్రూఫింగ్ చేయక వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మనకి. సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనము ప్లాన్ చేసినప్పుడు, మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు వాటర్ ప్రూఫింగ్ అది చేసుకొని టైల్స్ అవన్నీ వేసినప్పుడు ప్రాపర్ వైట్ సిమెంటింగ్ అనేది ప్రాపర్గా వేసుకుంటే మనకి ఇలాంటి ఇష్యూస్ కొంచెం తగ్గుతాయి. ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నప్పుడు మనకి టాయిలెట్స్ నుంచి ఏవేవైతే డాంప్నెస్ క్రియేట్ అయ్యి ఏవైతే సీపేజెస్ అవుతాయో అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అండ్ అదే టాయిలెట్స్ నుంచి మనకి బయటకు వచ్చే డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం మనం బిల్డింగ్ నుంచి కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని మనము పైప్ లైన్స్ వేసుకొని ప్రాపర్గా మనం ఫిక్స్ చేసుకుంటే సో మనకి ప్రాబ్లం ఉండదు. మన కింద ఫ్లోర్ వాళ్ళకి కానివ్వండి, మన బిల్డింగ్లోనే కింద కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ రావడం చాలా తక్కువ అవుతాయి. స్లాబ్ లీకేజీ సమస్య లేకుండా టెర్రస్ను వాటర్ ప్రూఫింగ్ చేయాలి.
ఇది చేసేటప్పుడు స్లాబ్పై పడిన సిమెంట్ మాల్ను తొలగించి మదర్ స్లాబ్ కనిపించే వరకు చిప్పింగ్ చేసి వేర్వేరు ఉత్పత్తులు రసాయనాలు మిళితం చేసి చేస్తుంటారు. ఇవన్నీ పక్కాగా లేకపోతే లీకేజీకి దారితీస్తుంది. మొదట చిన్న పగుళ్లు ఏర్పడి అందులోంచి నీరు చేరి ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడి నుంచి లీక్ అవుతుంది. స్లాబ్ చేస్తున్నప్పుడు నీళ్లు నింపి ఎక్కడ నీరు లీక్ అవుతుందో చూసి కింద నుంచి ఆ కాంక్రీట్ గ్యాప్లను నింపేందుకు యంత్రం సాయంతో ప్రెషర్ గ్రౌట్ చేస్తుంటాం. నిర్మాణ సమయంలో ఇవన్నీ సక్రమంగా జరగకపోతే లీకేజీలు ఎదురవుతుంటాయి. మార్కెట్లో ప్రధానంగా 3 కంపెనీలు లీకేజీని నిరోధించే ఉత్పత్తులు అందిస్తున్నాయి. ముందుగా లీకేజీలను నిపుణులకు చూపిస్తే వారు పరిస్థితిని అంచనా వేస్తారు. వర్షాలతో అపార్ట్మెంట్ గోడలకు లీకేజీలు, చెమ్మ పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాత భవనాల్లో నివసించడం ప్రమాదం కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. భవనం అన్ని కాలాల్లో 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గోడల పగుళ్లు, నీటి లీకేజీలు, గోడలు చెమ్మ పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో మనం సిమెంట్, శాండ్ కలిపి ఏదైతే ప్లాస్టింగ్ చేస్తామో ఆ ప్లాస్టింగ్ చేసినప్పుడు మీరు యూజ్ చేసే సిమెంట్ రేషియో బట్టి మీకు క్రాక్స్ వస్తాయి కొన్ని రోజుల తర్వాత. అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే హీట్ జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఒక వారం రోజులు 10 రోజులు రూమ్ విండోస్ డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత లోపలికి రాగానే మాకు ఒక హీట్ వస్తుంది, ఒక స్మెల్ వస్తుంది, ఒక రకమైన. అది ఎందుకు కారణం అంటే ఇది CO2 మొత్తం టోటల్ CO2ని జనరేట్ చేసి ఉంటుంది క్లోజ్ చేసినప్పుడు. ఇది ఒకటి, క్రాక్స్ ఒకటి, లీకేజ్లు ఒకటి. మేము ఏం చేసాము అంటే కంప్లీట్ సిమెంట్ని అవాయిడ్ చేసి, రివర్ శాండ్ని అవాయిడ్ చేసి ఒక ప్రోడక్ట్ని తయారు చేసాము. అది ఏంటిది అంటే వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్, WP ప్లాస్టర్ అంటాం మేము. అది వాటర్ని రెసిస్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీకు మేస్త్రి అనే వ్యక్తి లేకుండా మన రెగ్యులర్ పెయింటర్స్తోని మనం ప్లాస్టింగ్ చేసేసుకోవచ్చు. ఒక రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో మీరు ఒక రూమ్ ప్లాస్టింగ్ చేయడానికి మీకు సపోజ్ వారం రోజులు పట్టింది అనుకోండి, ఇది 2 డేస్లో మీకు టోటల్ ప్లాస్టింగ్ చేసి ఇచ్చేస్తారు మన రెగ్యులర్ పెయింటర్స్. ఎందుకు అంటే ద ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్, రెడీ టు యూస్. మనం జస్ట్ దాంట్లో వాటర్ కలుపుకొని ఆ వాటర్ని మిక్స్ చేసుకొని రెగ్యులర్ పుట్టి లప్పం ఎలా అయితే పెడతామో ఆ విధంగానే మనం ప్లాస్టర్ చేసుకోవచ్చు. గోడలు ఫస్ట్ థింగ్ ప్లాస్టింగ్ అవాయిడ్ చేసేది. 2 ఎక్కడ సీలింగ్. 3rd వాటర్ రెసిస్ట్ అని చెప్పాను, అంటే వాటర్ని తీసుకోదు. అంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. రూఫ్ టాప్ పైన కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు 4th ఫ్లోరింగ్ యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కింద కాంక్రీట్ బెడ్ వేసేసి అవసరమైతే దాని మీద ఫ్లోరింగ్ చేసేసుకోవచ్చు. కలరింగ్ కోడ్ మీరు ఒకవేళ దాంట్లోనే ముందు కనుక కలర్ కోడ్ డిసైడ్ అయితే దాంట్లోనే కలుపుకొని ప్లాస్టింగ్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా అయిపోతుంది. సపరేట్ మళ్ళీ పెయింట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓన్లీ ద స్టిన్నరా, ద రిక్వైర్డ్ మీరు రెడ్ ఆక్సైడ్ తెచ్చుకుంటారా, ఇంకోటి కలర్ కోడ్ కనుక మీరు తెచ్చుకున్నారనుకోండి, ముందే దాంట్లో కలిపేటప్పుడు, మిషన్లో కలిపేటప్పుడు, బకెట్లో కలిపేటప్పుడు ఆ కలర్ కోడ్ దాంట్లో వేసేసి దాన్ని డైరెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీకు బాండింగ్ స్ట్రెంగ్త్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ కాదు. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు యూజ్ చేసే పెయింట్స్ యొక్క కాస్ట్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్క్వేర్ ఫీట్ వేయాలి అన్నప్పుడు ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ పెయింట్ పట్టింది అనుకోండి, మనం WP ప్లాస్టర్ వాడిన తర్వాత మీకు 1 లీటర్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ వైట్. మీరు రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో వచ్చేసి గ్రే ఉంటుంది. సో గ్రే ఏంటిది మళ్ళీ కలర్ చేయాలి, దానికి ప్రైమర్ కొట్టాలి, ప్రైమర్ డబల్ టైం చేయాలి, అగైన్ కలర్ 2 టైమ్స్ చేయాలి. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్, పెయింట్ మెటీరియల్ అనేది కూడా మీకు తగ్గుతుంది. కొత్త భవనాల్లో ప్రధానంగా గోడలు, పైకప్పులు, అంతస్తుల ద్వారా తేమ చేరుతుంది. ఎక్కువగా గోడ నుంచి గ్యాపుల రూపంలో కిందికి కారే అవకాశం ఉంది. స్లాబ్ అతుకుల వద్ద, మెట్ల వద్ద, వాష్ ఏరియా నుంచి నీరు కిందకు దిగే అవకాశం ఉంది. ఇక పగుళ్లు ఉన్న చోట వేసి మిగతాది వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే కారణం ఆగిపోతుంది. ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేయించుకోవడం, నాన్ ట్రాప్ ప్యాకింగ్ వంటివి చేయించుకుంటే వర్షాకాలంలో నీటి లీకేజీలు అరికట్టవచ్చు అంటున్నారు నిపుణులు. మీరు అక్కడ రమణ చూస్తున్న ఏ విధంగా పెడుతున్నారో అది మీరు సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేయండి. పెట్టేది అన్ఈవెన్స్ అంటే లెవెల్స్, అప్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా ఏ విధంగా కవర్ అవుతున్నాయో చూడండి. మీరు ఇక్కడ ఫ్రంట్లో చూసినట్టయితే ముందు ఇక్కడ అన్ఈవెన్స్ కనిపిస్తున్నాయి. అదే రమణ అక్కడ పెడుతున్నాడు. చూడడానికి అన్ఈవెన్స్ అన్నీ కనిపించకుండా పోతున్నాయి. అంటే చూడండి ఏ విధంగా అంటే లెవెల్స్ని కూడా కవర్ చేసుకునే విధంగా మనం ప్లాస్టర్ని చేసుకోవచ్చు. మీరు చూడండి ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి, అన్ఈవెన్స్ మొత్తం మాయమైపోయాయి. ఎన్ని కోట్స్ చేసుకోవచ్చు అనేది డిపెండ్ ఆన్ ద సర్ఫేస్. అంటే మీరు ఎంత నీట్గా గోడను కట్టించుకోగలిగితే అంత కాస్టింగ్ తగ్గుతుంది మీకు. మేస్త్రితో మీరు ఏదైతే వర్క్ చేయించుకుంటారో చేయించుకునేటప్పుడు కనుక మీరు టాప్ టు బాటమ్ కరెక్ట్ లెవెలింగ్ చేయించుకుంటే మీ కాస్టింగ్ అనేది 30% తగ్గుతుంది. లేదు అంటే మాత్రం మీకు కాస్టింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాగ చెప్పినట్టు ఎంత లెవెలింగ్స్ అన్ఈవెంట్స్ అన్నీ ఎలా కవర్ అవుతున్నాయో అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ వల్ల మీకు ఇంకా అదర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సీలింగ్కి వితౌట్ ప్లాస్టర్. తర్వాత ఇప్పుడు మనం సీలింగ్ చూస్తున్నాం. సీలింగ్ కూడా మీరు చూడండి ఆల్రెడీ మేము 2 కోట్స్ పెట్టాము.
ఆల్మోస్ట్ లెవెలింగ్ వచ్చేసింది, ఇంకేమన్నా ఉంటే అవసరమైతే థర్డ్ కోట్ పెట్టాలా వద్దా అనేది డిసిషన్ తీసుకుంటాము. అంటే మనం స్లాబ్ గురించి దీనికంటే ముందు ఎట్లాంటి ప్లాస్టింగ్ చేయలేదు, అండ్ ఇంకోటి అడిషనల్ కెమికల్స్ కలపడము, ఇంకో బాండింగ్ కెమికల్ కలపడము, ఇట్లాంటిది ఏం అవసరం లేదు, రెడీ టు అప్లై. ఇంటికి 5-6 ఏళ్లకు ఒకసారి రంగులు వేయిస్తాం, 10 ఏళ్లకు ఒకసారి ఫర్నిచర్ మారుస్తాం, కానీ ఫ్లోరింగ్ మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఒకటే ఉంటుంది. ఇప్పుడు గృహ యజమానులు ఈ ఫ్లోరింగ్ టైల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గది గదికో టైల్స్ను అందంగా ముస్తాబు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఈ ఫ్లోరింగ్ టైల్స్ వేసే సమయంలో వాటి నాణ్యతను కూడా ప్రత్యేకంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతనే టైల్స్ని వేయిస్తే ఇల్లు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఫ్లోరింగ్ టైల్స్లో వచ్చిన నూతన పోకడలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఇంటి లోపల అడుగు భాగం కూడా మట్టి కనిపించకుండా ఇల్లంతా తమకిష్టమైన వివిధ రకాల ఫ్లోరింగ్ టైల్స్తో అమర్చి అలంకరిస్తూ ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అంటూ ఇంటికొచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న రోజులివి. ఒకరిని చూసి మరొకరు వివిధ రకాల రంగులతో ఈ ఫ్లోరింగ్ టైల్స్ని తమ ఇంటికి నచ్చినట్లుగా అలంకరించుకుంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ టైల్స్ మార్కెట్లో వివిధ మోడల్స్లో అందుబాటులో ఉన్నాయి. గ్రానైట్స్, మార్బుల్స్, కట్నీ మార్బుల్స్, బేతంచెర్ల, తాండూరు, రఫ్, పాలిష్, ఇండియన్ మార్బుల్స్, మక్రన్ మార్బుల్స్, శాంటిస్టోన్, గ్రానైన్ ఐరన్తో పాటు అనేక రకాల పేర్లతో ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బెంగళూరు, చిత్తూరు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. గ్రానైట్లో ఐరన్ అధికంగా ఉండడంతో చాలా కూల్గా ఉండే స్వభావం ఈ బండల్లో ఉంటుంది. టైల్స్ని గమనించి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తే ఆ బండలు కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా గచ్చుతోనే అందం వస్తుంది. ఆర్థిక వనరులు, అభిరుచికి అనుగుణంగా మార్బుల్స్ టైల్స్ వాడుతుంటారు. విట్రిఫైడ్ టైల్స్లోనే ప్రస్తుతం ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టైల్సే మార్బుల్ లాగా వస్తున్నాయి. వీటినే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. విట్రిఫైడ్ టైల్స్ కంటే ఎక్కువ కాలం మన్నికనిచ్చే స్టోన్ పాలిమర్ కంపోజిట్ టైల్స్ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి. టైల్స్ రంగంలో ఇదో విప్లవం అంటున్నారు తయారీదారులు. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే వుడ్, మార్బుల్ ఫినిష్లోనూ మార్కెట్లో వస్తున్నాయి. లివింగ్ రూమ్లో టైల్స్ పైన కార్పెట్ వేస్తుంటారు. వీటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. నిర్వహణ పరంగా ఇబ్బందులున్నాయి. దుమ్మంతా కార్పెట్ కిందకు చేరుతుంది. శుభ్రం చేయడం చాలా కష్టం. టైల్స్ కార్పెట్ తరహాలో ఉంటే అందానికి అందం, శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కార్పెట్ టైల్స్ భిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి టైల్స్ వేశాం, ఎల్లకాలం అలాగే ఉంచాలేమో అని చింత అవసరం లేదు. క్లిక్ అండ్ లాక్ టెక్నాలజీలో వేసే టైల్స్ కాబట్టి పాత వాటిని తీసేసి కొత్తవి నచ్చినవి వేసుకోవచ్చు. కార్యాలయాల్లో శబ్దాన్ని గ్రహించేందుకు కార్పెట్ టైల్స్ని ఇన్సులేషన్గా వాడుతుంటారు. ఈ ఫ్లోరింగ్ టైల్స్ విషయానికి వస్తే మనకి అఫోర్డబిలిటీ ఎంత ఇంపార్టెంట్, ఈవెన్ ఫంక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాతే ఏస్థెటిక్స్. టైల్స్ అనేది మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి ఈ టైల్స్ అనేది మనకి వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్లో వస్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. జనరల్గా వాల్ టైల్స్ సెరమిక్ బేస్డ్ ఉంటాయి అనమాట. అండ్ ఈవెన్ ఫ్లోర్ టైల్స్ ఏంటంటే హెవీ డ్యూటీ టైల్స్ ఉంటాయి. మనకి స్ట్రాంగ్ కానీ డ్యూరబుల్, రెసిస్టెన్స్ అంటే స్క్రాచ్ రెసిస్టెంట్ ఉండాలి, లేకపోతే అబ్రేషన్ నుంచి, కరోజివ్ లిక్విడ్స్ నుంచి హెవీ డ్యూటీ ఫ్లోరింగ్ లాగా ఉండాలి. వాల్ టైల్స్ వచ్చేసి మనకి ప్యూర్లీ ఏస్థెటిక్ పర్పస్ కాబట్టి మనకి కంపేర్ టు ఫ్లోర్ టైల్స్ అవి కాస్త లెస్ డ్యూరబుల్గా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ పోర్సిలిన్ టైల్స్ కానీ సెరమిక్ టైల్స్ ఎలా అయితే వాల్ టైల్స్లో యూస్ చేస్తామో, ఎక్కువ హెవీ డ్యూటీ లేని చోట మనకి సెరమిక్ టైల్స్ యూస్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ విట్రిఫైడ్ టైల్స్. ఎక్కడైతే మనకి ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది, మనకి కిచెన్ ఏరియాస్లో కానీ లేకపోతే కామన్ ఏరియాస్లో, లాబీస్లో, స్పెషలీ పార్కింగ్ ఏరియాస్లో మనకి ఎక్కువ డ్యూరబుల్ అండ్ స్ట్రెంగ్త్ కావాలన్న ప్లేసెస్లో పెద్ద పెద్ద సైజెస్లో మనకి విట్రిఫైడ్ టైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఈజీ ఫర్ మెయింటెనెన్స్. మనం జనరల్ మాప్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ డిజైనర్ టైల్స్ లైక్ ప్రింటెడ్ టైల్స్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. దాన్ని మనం టెరకోటా టైల్స్ అంటాము, మనము దాన్ని ఫ్లోరల్ టైల్స్ అంటాము, ప్రింటెడ్ టైల్స్ అంటాము, లేకపోతే టెరకోటా టైల్స్ అంటాము. ఈవెన్ ఇటాలియన్ మార్బుల్లా కనిపించే టైల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒక లగ్జరియస్ ఫినిష్ కావాలంటే లివింగ్ రూమ్స్లో కానీ కామన్ ఏరియాస్లో కానీ మనకి ఎక్కడైతే ఒక మంచి వెల్కమింగ్ ప్లీజింగ్ ఎన్విరాన్మెంట్ కానీ అట్రాక్టివ్ లుక్ కావాలన్న ప్లేసెస్లో మనం ఈ టైల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ గార్డెన్ ఏరియాస్లో మనకి రస్టిక్ లుక్ కానీ లేకపోతే ఎక్స్పోజ్డ్ కాంక్రీట్ లుక్ కానీ ఒక సీమ్లెస్ ఎఫెక్ట్ రావాలంటే కూడా స్టోన్ లాగా కనిపించే ఎఫెక్ట్ ఉన్న టైల్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక చిన్న రూమ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ యూజ్ చేసుకోవాలి, జనరల్గా లైట్ కలర్స్ మనం ఒక చిన్న స్పేసెస్ లెస్ దెన్ ఒక 150 SFT కానీ లేకపోతే 200 SFT లోపల ఉన్న స్పేసెస్లో మనకు కొంచెం లైట్ కలర్స్ యూజ్ చేస్తే ఆ రూమ్ అనేది ఇంకొంచెం చాలా పెద్దగా కనిపిస్తుంది. డార్క్ కలర్స్ ఏం చేస్తే అంటే ఆ రూమ్ స్పేస్ని ఇంకొంచెం చాలా చిన్నగా కనిపిస్తుంది. సో మనం ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ సెలెక్ట్ చేస్తామో చాలా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ టెర్రస్ ఫ్లోరింగ్లో కూడా లైట్ కలర్ యూజ్ చేసుకోవాలి, ఇట్లా కూల్ రూఫ్ టైల్స్ కానీ. సో టెంపరేచర్ అనేది లోపల చాలా రెడ్యూస్ చేస్తుంది, హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో చాలా కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇంటికి రంగులు వేసేటప్పుడు గదిని బట్టి రంగులు వేయిస్తున్నారు. టైల్స్ దగ్గరికి వచ్చేసరికి అధిక శాతం మంది అన్ని గదుల్లో ఒకే రకం టైల్స్ వేయిస్తున్నారు. నగరంలో చాలా వరకు కట్టిన ఇళ్లు కొనుగోలు చేయడం కూడా దీనికి కారణం. ఈ ఫ్లోరింగ్ టైల్స్కు సంబంధించి మరిన్ని విశేషాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇదొక లివింగ్ రూమ్. మనం జనరల్గా ప్రాసెస్డ్ సిమెంట్ ఫ్లోరింగ్ చేసుకుంటాము. సో ఆ ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. సో సేమ్ లుక్ మనకు ఆ సీమ్లెస్ ఎఫెక్ట్ రావాలంటే పేపర్ జాయింట్స్తో మనం విట్రిఫైడ్ టైల్స్తో ఇలా చేసుకోవచ్చు. ఒక మోనోటోన్ కాన్సెప్ట్ పైన సోఫా కలర్స్ కానీ లేకపోతే వాల్ కలర్స్ కానీ బ్లెండ్ చేస్తూ ఇలా బ్యూటిఫుల్గా మనం ఫ్లోరింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ లాబీ ఏరియాస్లో మనము ఫ్లోరింగ్ ఈవెన్ వాల్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లోరింగ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి టెక్స్చర్ పెయింట్ ఎఫెక్ట్ లాగా కావాలన్నా, ఈజీ మెయింటెనెన్స్ కావాలన్నా, ఒక మోనోటోన్ కాన్సెప్ట్ కావాలి విత్ లిటిల్ పాప్అవుట్ ఇలా బ్రౌన్ ట్యాన్ షేడ్స్తో కావాలంటే మనము ఫ్లోరింగ్ అండ్ వాల్స్ సేమ్ టైల్స్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో చాలా న్యూట్రల్ ఫినిష్ని మనకి పొందుతాం. ఫోయర్ ఏరియాస్లో కూడా మనం ఇట్లా టైల్ కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ అండ్ వాల్ కంటిన్యూటీ ఒకటే ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనకి టైల్స్లోనే టెక్స్చర్ టైప్ ఫినిషెస్, ఈవెన్ ఏదో టెక్స్చర్ పెయింట్ వేసినట్టే అనిపిస్తుంది. సో ఇది మనకి జనరల్ 2x4 కానీ లేకపోతే 4x6 అట్లా డిఫరెంట్ సైజెస్లో మనకు అవైలబుల్ ఉంటాయి. మనం పేపర్ జాయింట్లో వేస్తే సీమ్లెస్ ఎఫెక్ట్ వస్తుంది. ఈవెన్ మనం అక్కడక్కడ ట్యాన్ బ్రౌన్ కానీ ఇలా డిఫరెంట్ కలర్స్తో పాప్అవుట్ ఫర్నిచర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూడ్ లైటింగ్తో మోనోటోన్గా లగ్జరీగా ఉంటుంది. ఇది కిచెన్ టు అవుటర్ బాల్కనీ ఆర్ కోర్ట్ యార్డ్ కానీ ఒక స్పేస్. సో రెండు కనెక్టెడ్గా ఉంటాయి. సో మనం ఫ్లోరింగ్ సేమ్ కంటిన్యూ చేస్తే ఒక సీమ్లెస్ ఎఫెక్ట్ని మనం పొందొచ్చు, బయట కానీ లోపల కానీ. ఈవెన్ మనకి మధ్యలో స్లైడింగ్ డోర్స్ కానీ అట్లా ఉంటే కింద ఆ థ్రెషోల్డ్ ఉంటుంది కదా, సో అది సేమ్ ఆ టైల్ లెవెల్కే మనం ప్లాన్ చేస్తే కంటిన్యూస్గా ఉంటుంది. ఇది స్పెషలీ మనకి స్మాల్ కిచెన్స్కి ఒక పెద్ద బూస్ట్. సో కంటిన్యూటీ మెయింటైన్ అవుతుంది. ఒక టెరాజో టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ 2x2 సైజ్ ప్లేస్ చేశారు, విట్రిఫైడ్ ఫినిష్. మనకి కాస్ట్ కూడా సుమారుగా ఒక 45-50 రూపీస్ నుంచి ఒక 65 రూపీస్ వరకు ఉంటుంది. బ్యాక్ సైడ్ టైల్స్ అనుకుంటున్నారా, అది 3D టైల్స్ అంటారు దాన్ని. జనరల్గా చిన్న మనకి 5 inch by 5 inch సైజెస్ కానీ లేకపోతే 1 feet by 1 feet సైజెస్లో మనకి డిఫరెంట్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవేమి ఆడ్గా ఏం కనిపించదు, కానీ చాలా ఈజీగా మెయింటెనెన్స్ అవుతుంది. ఎక్కడైతే మనకి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారో మనకి గోడల నుంచి ఈజీగా మెయింటైన్ అవ్వాలన్నప్పుడు మనకి ఈవెన్ ఫ్లోరింగ్లో ఈవెన్ వాల్స్లో కూడా ఇలా టైల్స్ని మనం ఇన్స్టాల్ చేస్తే చాలా డ్యూరబుల్గా ఉంటాయి, ఏస్థెటిక్గా ఉంటాయి, మనకి లైఫ్ చాలా ఉంటుంది. ప్రింటెడ్ టైల్స్ ఆర్ ప్యాటర్న్ ఫ్లోర్ టైల్స్ అనొచ్చు. ఇవి డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్లో మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అండర్ ఫుట్ ఒక మంచి కెలిడోస్కోపిక్ డ్రమాటిక్ ఎఫెక్ట్ని కూడా క్రియేట్ చేస్తుంది. మనం మంచి కలర్స్తో అలా కాంప్లిమెంట్ చేస్తూ ఈవెన్ బ్యాక్ సైడ్ మనం ఒక మ్యాక్సిమలిస్ట్ ఎఫెక్ట్ కోసం హ్యూజ్ టెక్స్చర్ టైల్డ్ వాల్ ప్యానలింగ్ లాగా మనం బ్యాక్ సైడ్ బెడ్ వెనక డిజైన్ చేసుకోవచ్చు. కల్చర్స్ కార్వ్డ్ ఆన్ టు స్టోన్ అంటే డిఫరెంట్ కల్చర్స్ కమ్ టుగెదర్ ఇన్ ఆర్ట్ అని అంటారు. సో మనం ఎక్కడైతే ట్రెడిషనల్ డిజైన్ కావాలన్నప్పుడు ఇట్లా ఎంబాస్డ్ 3D టైల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం ఎస్పెషలీ పూజా ఏరియాస్లో కానీ లాబీ ఏరియాస్లో మనం ఎక్కడైతే ఇట్లా హైలైటర్స్ కావాలన్నప్పుడు మనం ఈ కార్వ్డ్ 3D ఆర్నమెంటల్ టైల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు.
ఈ టైల్స్ కాస్ట్ వచ్చేసి సెరమిక్ టైల్స్ మనకి ఒక 30-35 రూపీస్ నుంచి 60-65 రూపీస్ వరకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. విట్రిఫైడ్ కూడా ఒక 40 రూపీస్ నుంచి ఈవెన్ ఒక 300-350-400 రూపీస్ వరకు మనకి వెళ్తుంది. మన సైజ్ బట్టి మన సైజ్ పెరిగే కొద్దీ ఈవెన్ కాస్టింగ్ కూడా అలానే పెరుగుతుంది మనకి. ఈవెన్ బాత్రూమ్స్లో కూడా మనము ఏ టైప్ ఆఫ్ సైజెస్ చేస్తాం, ఆ సైజ్ జనరల్గా ఏంటంటే మనకి ఆ రూమ్ ఒక సైజ్ బట్టి మనం టైల్ సైజ్ని డిసైడ్ చేస్తే బాగుంటుంది. సో దాన్ని బట్టి మన రేట్ కూడా ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ద టైల్ మనం రూమ్ మల్టిపుల్గా మనం తీసుకుంటే మనకి వేస్టేజ్ అండ్ కటింగ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఈ మార్బుల్ లాంటి కనిపించే టైల్స్ ఎస్పెషలీ మనకి హాల్స్లో అట్లా ఒక లగ్జరియస్ అండ్ గ్లామ్ లుక్ కావాలంటే మనం కాస్త ఖరీదు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో జనరల్గా మనకు అది 95-100 రూపీస్ నుంచి ఒక 150-200 రూపీస్ వరకు రేంజెస్ ఉంటాయి. సో మనకి ఎలా కావాలో మన బడ్జెట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొంతమందికి కంటెంపరీ మోడర్న్ లుక్ కావాలి. వుడెన్ ఫ్లోరింగ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఒక న్యాచురల్ వార్మ్త్ ఫీలింగ్ కోసం. బట్ వుడెన్ యాక్చువల్ ఫ్లోరింగ్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అవుతుంది, జాయింట్స్ కూడా మెయింటెనెన్స్ కష్టం. సో అలానే సేమ్ మనకు కనిపించే టైల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ దాని ఇంట్రికేట్ డీటెయిల్స్ ప్రింట్స్ కూడా చూస్తే సేమ్ మనకి న్యాచురల్ వుడెన్ ఫ్లోరింగ్ లానే మనకి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో గృహాలంకరణలో కూడా మినిమలిస్ట్ అన్న పద్ధతి ఎక్కువగా ఆదరణ పొందుతోంది. మామూలుగా రకరకాల అలంకరణలతో ఇంటి సామాగ్రి వల్ల ఇల్లంతా నిండిపోయినట్టు కనిపిస్తుంది. ఎంత విశాలమైన గదులు ఉన్నప్పటికీ కాస్తంత ఇరుగ్గా కనిపిస్తాయి. అయితే ఈ మినిమలిస్ట్ పద్ధతిలో ఇంటి అలంకరణ అలా కనిపించదు. ఈ మినిమలిజం పద్ధతిలో సహజంగా ఉండే కలపతో వివిధ వంపులతో తయారైన ఫర్నిచర్ వాడతారు. దీంతో ఇల్లంతా విశాలంగా కనిపించడమే కాకుండా గోడలు, ఫర్నిచర్, వుడ్ వర్కుల రంగులన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయేలా ఉండటంతో ఎలాంటి హంగామా కనిపించదు. మాత్రం ఈ మినిమలిజం పద్ధతి పాటించాల్సిందే. గది మూల కాస్త మనసు పెట్టి ఆలోచించడమే. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.